15 ఆగస్టు నాడు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన భారతదేశానికి విడుదల వచ్చి మన దేశ పౌరులు పోరాటం చేసి వాళ్ళ నుంచి మనం యుద్ధం చేసి గెలిచి విడుదల పొంది ఇప్పుడు మన సొంత దేశాన్ని మనం పరిపాలించుకునే పరిస్థితి ఆనాడు మన మన పితరులు మన పౌరులు తీసుకొచ్చారన్నమాట. దాని ద్వారా మనం విడుదల పొంది మన దేశాన్ని మనం స్వతంత్రించుకుంటూ మన దేశాన్ని మనం పాలించుకుంటూ మనం స్వేచ్ఛగా ఫ్రీగా జీవిస్తున్నాం. నిజమే, ఇది నిజమే, అది ఓకే. దేశంలో మనం ఫ్రీగా జీవిస్తున్నాం, కానీ మానసికంగా ఒక మనిషి ఫ్రీగా జీవిస్తున్నాడా? తాను ఫ్రీగా దేశంలో జీవిస్తున్నట్లే తన లోనో కూడా తన మనసులో కూడా తాను ఫ్రీగా జీవిస్తున్నాడా? అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దేశం నుంచి వేరే దేశం నుంచి మనకు విడుదలైతే వచ్చింది, కానీ మన సొంత మనలో ఒక విడుదల ఉన్నదా మనకి? అది ఆలోచించాలి. ఏంటి ఆ విడుదల? సినిమా చూడడం ఒక బ్యాడ్ హ్యాబిట్, తాగడం ఒక చెడు అలవాటు, సిగరెట్లు కానీ మందు కానీ తర్వాత పాన్ పరాకులు కానీ రకరకాలుగా చెడ్డ మాటలు అనడం కానీ కోపం కానీ ద్వేషం కానీ పగ కానీ స్వార్థం కానీ చాలా ఇవన్నీ ఇతరులను ప్రేమించకపోవడం, ఇవన్నీ ఒక మనిషికి దురవ్యసనాలు అన్నమాట. తనకు తెలుసు తాగడం, సిగరెట్ తాగడం, మందు తాగడం ఇవన్నీ చెడ్డ అలవాటు. తనకు తెలుసు, తను ప్రయత్నం చేస్తాడు. దీని నుంచి విడుదల పొందాలి, నాకు విముక్తి కావాలి, నేను విడుదల పొంది స్వతంత్రంగా జీవిస్తానని తను అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ అలవాట్లు అయితాయో ఆ వ్యక్తి ఆ అలవాట్లని వదులుతాని ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ అలవాట్లు ఏవైతే ఉంటాయో ఆ మనిషిని వదలవన్నమాట. చివరి వరకు అతన్ని పట్టి పీడించి చివరి వరకు తను మరణం వరకు తీసుకెళ్తానన్నమాట. అతను విడుదల పొందలేక దానిలోనే మరణించడం జరుగుతుందన్నమాట. అయితే పరిష్కారం ఏంటంటే, ఎప్పుడైతే మన సొంత ప్రయత్నం మనం చేసి మనం నిరాశ చెందుతామో, పైగా ఎంతోమంది డాక్టర్స్ ఎన్నో మెడిసిన్స్ తర్వాత ఎన్నో ట్రీట్మెంటు రకరకాలుగా బయట ప్రపంచంలో వందలాది వేలాది రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విడుదల పొందాలి ఆ చెడు అలవాట్ల నుంచి, చెడు తాగడం నుంచి కానీ సిగరెట్ల నుంచి కానీ ప్రతి బ్యాడ్ హ్యాబిట్ నుంచి కానీ చెడ్డ మాటలు అనడం కానీ విడుదల పొందాలని ప్రతి మనిషి అనుకుంటాడు, కానీ తన వల్ల కాక బయట ప్రపంచంలో ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ట్రీట్మెంట్ కొద్ది రోజులే పనిచేసి తర్వాత ఫెయిల్ అవుతుందన్నమాట. తాగడం ఒక వ్యక్తి తను సొంతంగా మానుకునే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత చాలా రోజుల వరకు తాను కంట్రోల్ చేసుకొని ఉండి, ఏదో బాధ వచ్చో సంతోషం వచ్చో ఇబ్బంది వచ్చో ఏదో సందర్భం వచ్చినప్పుడు స్నేహితుల ద్వారానో లేదా ఇంటికాడ జరిగిన ఏదో ఒక సమస్య ద్వారానో ఏదో ఒక కారణం చేతనో మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. అతనికి విడుదల లేదన్నమాట. అయితే ఒక మనిషి తాను ఏదైనా అలవాట్లు అంటించుకొని చెడిపోగలడు, కానీ తాను విడుదల పొందే ప్రసక్తి లేదన్నమాట. అది అతని వల్ల కాదు, ఎంత ప్రయత్నం చేసినా అతని వల్ల కాదు. అయితే ప్రతి ఒక్క మనిషిలో ఆ చెడ్డ అలవాటు ఉంటుంది, కాబట్టి దీని నుంచి విడుదల ఎలా వస్తుందంటే, నా జీవితంలో జరిగిన సంఘటన, నేను తాగేవాడిని, సిగరెట్లు కానీ నాకు సినిమాలు చూడడం కానీ చెడు మాటలు అనేటివి కానీ నాకు చాలా అలవాట్లు ఉండేటివి. అయితే నా సొంత ప్రయత్నం నేను ఎంతో ప్రయత్నం చేసినాను, నా వల్ల కాలేదు. నేను మానుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినాను, కానీ నా వల్ల కాలేదు. కానీ నేను యేసు ప్రభుని అంగీకరించినాను. ఆయన నా జీవితంలో తన ఆత్మను పని చేయించి తన శక్తిని నాకు అనుగ్రహించి తన కృపచేత నాకు అన్ని అలవాట్ల నుంచి విడుదల కలిగించాడు. ఎంతగా విడుదల కలిగించాడంటే, నేను ఏదో ఒకటి అలవాటు మానుకొని ఇంకో అలవాట్లో ఉండేటట్లు కాకుండా పూర్తిగా 1 to 100% A to Z మొత్తం ప్రతి అలవాటు నుంచి, ప్రతి సిగరెట్ కానీ మందు కానీ గుట్కా కానీ పాన్ పరాగ్ కానీ సినిమాలు చూసుడు కానీ తప్పుగా మాట్లాడు కానీ తప్పుగా ఆలోచించుడు కానీ ప్రతి చెడు వాళ్ళ నుంచి విడుదల కలిగించండి అన్నమాట. మానవునికి ఇది అసాధ్యం, దేవునికి సాధ్యం. ఆ యేసు ప్రభు సామర్థ్యుడు మనల్ని విడిపించేందుకు మనమైతే మన భారతదేశాన్ని స్వతంత్రంగా
మనము విడుదల ఫ్రీగా బతుకుతున్నాం, కానీ మన మానసికంగా మనం ఫ్రీగా జీవించలేకపోతున్నాం. మానసికంగా కూడా మనం ఫ్రీగా జీవించాలంటే మన చెడు అలవాట్ల నుంచి మనం విముక్తి పొందాలా. ఆ విముక్తి చేయవాడు యేసుప్రభు. ఆ యేసుప్రభుని మీరు కూడా కలిగి ఉండి మీ చెడు అలవాట్ల నుంచి దుర్వ్యసనాల నుంచి మీరు విడుదల పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 15 ఆగస్టు అందరికీ శుభాకాంక్షలు.